22A పై ఇప్పటికే సమీక్ష జరిపామంటున్నారు పొంగులేటి. యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాలని చెప్పామంటున్నారు. ప్రభుత్వ భూమి కాకపోతే వెంటనే క్లియర్ చేస్తామంటున్నారు. క్యూర్ పరిధిలో సబ్ రిజిస్ట్రార్లతో చర్చించామంటున్నారు మంత్రి పొంగులేటి. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు అదే రకంగా రెవెన్యూ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. గౌరవ పాత్రికేయ మిత్రులు కూడా జెన్యూన్ గా ప్రభుత్వ స్థలాలు కాకుండా ఏవైనా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంటే అది ప్రభుత్వానికి సంబంధించింది అయి ఉండకపోతే, న్యాయస్థానంలో కోర్టులలో ఉండకపోతే అటువంటి వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద ఆల్రెడీ ఇప్పటికే గతంలో ఉన్న జీవోలు ఎక్కడెక్కడ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంది, ఎక్కడెక్కడ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో లేదు అనేది ఈ రోజు ఈవినింగ్ కల్లా అన్ని వెబ్సైట్లలో కూడా అప్లోడ్ చేసి అది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ గా రిజిస్ట్రార్లకి ఎంఆర్ఓలకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది. అదే పద్ధతిలో ఇంకా అడిషనల్ గా ఎక్కడన్నా మిగిలింటే తప్పకుండా దాన్ని ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు, వారి సొంత ఆస్తి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక్క అంగుళం కూడా ఎక్కడికి పోనేమో వారిని క్లియర్ చేసే బాధ్యత విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లోనే క్లియర్ చేసే బాధ్యత సబ్జెక్టు కండిషను ప్రభుత్వ ఆస్తులు లిటిగెంట్ ఆస్తులు కాకపోతే క్లియర్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రిగా తప్పకుండా నేనే తీసుకుంటానని కూడా రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో నివసించే ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఏదైతే ఈ క్యూర్ ప్రాంతంలో ఉండే 46 మంది సబ్ రిజిస్ట్రార్లను నిన్న కాకుండా మొన్న డే బిఫోర్ ఎస్టర్డే ఈ 46 మందితో నా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మార్నింగ్ 8:30 to 10 o'clock వరకు, అంటే పబ్లిక్ మళ్ళీ రిజిస్ట్రేషన్ టైం కంటే ముందే ఒక పర్సనల్ గా పిలిచి ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది. చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. దయచేసి మీడియా మిత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పరిధిలో ఎక్కడైనా జరిగింది ఉంటే నా నెంబర్కి మీరు డెఫినెట్ గా పెట్టండి. విత్ ఇన్ అవర్స్ లోనే నేను రెస్పాండ్ అవుతాను. కలెక్టర్